జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ప్రజలందరూ అధికారం ఇస్తే కళ్ళ కావరం తోటి పరిపాలన చేశాడు. కంద కావరం నెత్తికెక్కి రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేసే దగ్గర కళ్ళ కావరం తోటి పరిపాలన చేశాడు. ప్రతిపక్షాల మీద దాడులు చేసే దగ్గర కళ్ళ కావరం తోటి పరిపాలన చేశాడు. రాష్ట్రంలో అభివృద్ధిని విధ్వంసం చేసి కళ్ళ కావరం తోటి పరిపాలన చేశాడు. అసలు నేను రాజుని, నేను ప్రజల సేవకుడి కాదు, నేను రాజ్యాంగం ప్రకారం అధికారాన్ని చేసేటువంటి వాడిని కాదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పేసి కండ్ల కావరంతో పరిపాలన చేస్తే ప్రజలు కళ్ళు తెరిచి ఇలాంటి వాడు పరిపాలనకి పనికి రాడు అని చెప్పేసి 151 వాళ్ళని 11 సీట్లకి కూర్చోబెట్టారు. ఇప్పుడైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఇవి ప్రజలు కళ్ళారా చూసి సంతోషపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కళ్ళు తెరిచి ఏమనాలంటే ఆ దరిద్రపు కళ్ళు తెరిచి చూస్తే ప్రజలందరికీ కనపడేటువంటి అభివృద్ధి తనకు కూడా కనపడింది. అమరావతి నిర్మాణం జరుగుతుంది, కళ్ళు తెరిచి చూస్తే జగన్మోహన్ రెడ్డి కనపడుతుంది. పోలవరాన్ని టార్గెటెడ్ గా పట్టి పనిచేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి చూస్తే పోలవరం నిర్మాణం రేపు పుష్కరాల్లోపు అయిపోతుందనే సంగతి అతనికి అర్థం అవుతుంది. నదుల అనుసంధానం కళ్ళు తెరిచి చూస్తే అతనికి అర్థం అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక భ్రమంలో బ్రతుకుతా ఉన్నాడు. కళ్ళు మూసుకుంటే ఈ లోకంలో ఈ రాష్ట్రంలో నాకు ఏమీ కనపడదు, చివరికి ఆ రోజు నేను ఏదైతే పరిపాలన చేశానో అని చెప్పేసి ప్రజలు కనుక చెబితే వాళ్ళు నమ్ముతారని చెప్పేసి భ్రమపడతా ఉన్నారు. ప్రజలు కలవరపాటుకు గురవుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన గుర్తు తెచ్చుకుంటే చాలు కలవరపడిపోతా ఉన్నారు.